తిరుపతి బాక్రాపేట ఘాట్ రోడ్ పరిధిలో ఏనుగులు హల్చల్ చేశాయి. రోడ్డుపైకి రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏనుగులను అడవిలోకి పంపేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించగా తిరగబడ్డాయి. దీంతో వాహనదారులు అటవీ సిబ్బంది పరుగులు తీశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు లైవ్లో. సెల్వం చెప్పండి, ఇక తిరుపతి బాక్రాపేట ఘాట్ రోడ్లో అయితే ఏనుగులైతే హల్చల్ చేశాయి, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ శ్రావణి, గత నెల రోజులుగా కూడా ఒంటరి ఏనుగు ఇటు ఎల్లంపల్లి అదే విధంగా కూచువారి పల్లిలో కూడా తీసివేసిందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత నెల రోజులుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల మీద అదే ఉన్నటువంటి అక్కడ పంపు సెట్లు కావచ్చు, అదేవిధంగా మోటారు పైపుల్ని అలాగే విద్యుత్ స్తంభాలను కూడా భారీ ఎత్తున కూడా కూలజేసి అక్కడ తీవ్ర నష్టం కూడా జరిపినటువంటి పరిస్థితి ఏనుగుల గుంపు సంబంధించి చూసుకుంటే గత నెల రోజులుగా ఈ ఎల్లంపల్లి కావచ్చు, కూచువారి అదేవిధంగా సమీప గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసితులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ఏనుగు నిన్నటి రోజున కూడా ఇటు బాగా అంటే దారి మళ్ళీ ఇటు బాక్రాపేట తిరుపతి జాతీయ రహదారిలో కూడా ప్రత్యక్షమైందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఏనుగును ఈ ఒంటరి ఏనుగును కూడా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా గమనించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ సిబ్బంది కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి వెంటనే చేరుకొని ఆ ఏనుగును కూడా తరిమేందుకు అంటే దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా ఏనుగు గీంకారాలు చేస్తూ కూడా ఇటు తిరుగుపడినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అక్కడి నుంచి ఇటు అటవీ శాఖ అధికారులు అదేవిధంగా వాహనదారులు కూడా బెంబేలెత్తి దూరంగా కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాసేపటికి ఎయిర్ గన్ను అదేవిధంగా ఆ ఎండిమిర్చి అని కూడా కాల్చి ఆ ఘాటు వాసనతో కూడా ఆ ఏనుగును తరిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే మాత్రం ఆ ఏనుగైతే కూడా దిశ మారిందని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరొక ఏనుగు కూడా ఈ ప్రాంతంలోనే సంచరిస్తుంది. దీన్ని కూడా ఇటు గ్రామస్తులు కూడా ఇటు అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు కూడా అటవీ శాఖ అధికారులు చొరవ చూపాలా. దీనికి సంబంధించి కుంకి ఏనుగులు లాంటివి ఉపయోగించి కూడా దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మా పంట పొలాలు ఏదైతే తీవ్ర నష్టం వాటిల్లిందో వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇటు అటవీ శాఖ అధికారుల మీద ఉంది. కాబట్టి ఈ ఏనుగులను కూడా మిగిలిన ఇంకొక ఏనుగు కూడా ఉంది, ఆ ఏనుగును కూడా తరిమే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇటు ఎల్లంపల్లి అదేవిధంగా కూచువారిపల్లి గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.